మేము నామినేషన్ వేసినప్పటి నుంచి గెలిచినప్పటి వరకు ఒక 10-15 మంది బాడీస్, అంటే అదే ఇక్కడ సరిగా వైద్య సదుపాయం లేక మాకు రాజమండ్రి, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసేస్తారు, లేకపోతే వైజాగ్ అయినా. ఇక్కడ అందరూ ట్రైబల్సే ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. హాస్పిటల్కి వెళ్ళారంటే మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అప్పు చేసి అట్లా హాస్పిటల్ చూపించుకుంటూ ఉంటారు. సో అక్కడ ఒకవేళ బాడీ చనిపోతే అక్కడి నుంచి మన ప్రాంతానికి రావాలంటే 1000 రూపాయలు అడుగుతాము, 10,000, 20,000 ఇలా. స్వయంగా మేమే అమౌంట్ ఇచ్చి వేరే వెహికల్ పురమాయించి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి 15 మందికి పైనే. ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారో తెలియదు. చాలామంది ఆ బాడీస్ని అక్కడే వదిలేసి వచ్చేస్తున్నారు అనాథ సవాళ్ళగా. సో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఫస్ట్ మా ఆయన గారి నిర్ణయం అది చెప్పారు, ఓకే అని చెప్పేశాను. అయితే నేను అంగన్వాడీ చేసేటప్పటికి ఈ అనంతబాబు ప్రెషర్ వల్ల ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. మాది బాగా లోపలగా ఉంటుంది మా విలేజ్, అత్తగారి ఊరు. సో అడవి ప్రాంతం మధ్య నుంచి వెళ్ళాలి, అది ఏదైనా జరగరాంది అనేసి మేము అంగన్వాడీ చేసేటప్పుడే 11,500 జీతాన్ని ఈఎంఐలు కడుతూ కొనుక్కున్నాం బొలెరో వెహికల్. దాన్నే మేము ఇప్పుడు ప్రజెంట్ ఇంకో వెహికల్ కూడా తీసుకున్నాము, స్కార్పియో. ఇది ఉంది మనకి, ఇది సరిపోతుందని ఆ పాత వెహికల్ని అంబులెన్స్గా చేసాము, ఓన్లీ డెడ్ బాడీస్ తీసుకురావడానికి సొంత ప్రాంతానికి.